రీసెంట్‌గా ఏపీ మాజీ మంత్రి కొడాల నాని గారికి హార్ట్ ఆపరేషన్ అయింది. ఏపీ నుంచి మరొక రాష్ట్రానికి స్పెషల్ ఫ్లైట్ ఏసి కూడా పంపించారంట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇది జరిగిందా? నిజంగా జరిగిందంటే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచే స్పెషల్ ఫ్లైట్లో పోయిండు ఆయన. ఆ ఫ్లైట్ కూడా తెలిసిన వాళ్ళే ఇచ్చిర్రు ఆయనకు పాపం. జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చేసిండు తెలుసా నీకు? నీ సావు నువ్వు సావురా నాకెందుకురా అన్నాడంట. ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు. అవును, నిజంగా నీ చావు నువ్వు చావురా నాకెందుకురా అన్నాడంట. ఉమ్, కావాలంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోయి మొన్న కొడాలి నాని పోయిన ఫ్లైట్ ఎవరిది, దాని డీటెయిల్స్ ఏందో తెలుసుకో, నీకు తెలిసిపోతుంది. లీలావతి హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతుంది ఎక్కడ? బొంబాయిలో. బాంబేలో. రెడ్ బుక్ ఇంకా ఓపెనే కాలే, అప్పుడే హార్ట్ సర్జరీ వచ్చేసింది ఆయనకు. నారా లోకేష్ గారు ఏం చెప్పాడు తెలుసా దీనికి? కావాలంటే నేను అప్పులు చేసుకుంటా, నేను లోన్ తీసుకుంటా, డబ్బులు ఇచ్చి కొడాలి నాని బతికించుకుంటా. నారా లోకేష్ గారు. అవును. ఎందుకు చెప్పిండు? ఎందుకంటే ఆయనకు శిక్ష పడాలి. ప్రజల ద్రోహి, ఆడల ద్రోహి, ఆడ ఊకనే చచ్చిపోయింది అనుకో ఏముంటుంది వాల్యూ? నిజంగా ఈ మాట అనొచ్చా మీరు? చెప్పాలి, తప్పేముంది? నువ్వు అన్యాయం చేసినావు కదమ్మా, నువ్వు అన్యాయం చేసినావు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మంచిగా ఉన్నావు, సడన్గా గుండెపోటు ఎందుకు వచ్చిందమ్మా? నువ్వు పవర్ ఉన్నప్పుడు గుట్కాలు తిన్నావు, మందులు తాగినావు, అన్ని లంగ పనులు మంచి పనులు చేసినావు, అప్పుడు ఏం కాలే నీకు, ఇప్పుడే ఎందుకు వచ్చింది భయం? వంశీ సంగతి చూసినావు ఎట్లా అయిపోయిందో? అరెస్ట్ చేసే ముందు యూత్ ఉండే, ఇప్పుడు ముస్లిం లెక్క అయిపోయాడు. అవును. 10 రోజులలో ఏం మారింది? ఏం చేశారు అనుకోవచ్చు లోపల? ఏం చేసిరు? ఆ నడక చూసినావు ఎట్లా నడుస్తుంది? అదే ఏంటి అసలు ఏమైనా నడక చూసినా పైల్స్ వచ్చిన లెక్క నడుస్తుండు. ఆ ఇంటికలు చూసినావు ఎట్లా అయిపోయినావు? అంటే ఏం జరిగింది? అంటే జైల్లో ఏం చేస్తున్నారు అనుకోవచ్చు? ఏం చేస్తారు? బయట ఉన్న లంగ పనులు అన్ని లోపల తెలిసిపోయినాయి. బయట హెయిర్ డై చేసుకుంటుండే అందరు యూత్ అనుకోరు, లోపల పోతే తెలిసిపోయింది. పాపం రజనీ వంశీని అందుకోలేకపోతుంది, తెలుసుకోలేకపోతుంది ఏమైంది మా వంశీనని. బాధలో ఉంది పాపం. కానీ ఇప్పుడు కొడాల నాని గారి విషయానికి వస్తే ఆయన ఎందుకని ఇప్పుడు ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసి పంపించారు, హాస్పిటల్ ముంబైకి వెళ్ళారు. అది స్పెషల్ ఫ్లైట్ అంటే ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, కొడాల నానికి తెలిసిన కొంతమంది బినామీలు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఉండే, సంపాదించుకొని దోచుకొని తిన్నాడు కదా, బినామీలు పంపించారు. ఎందుకంటే ఆడు ఏడ దాచుకొని పెట్టిన డబ్బులు ఎవరికి తెలియదు, వీడు చచ్చిపోతే వాళ్ళ డబ్బులు పోతాయి కదా. సో ఈయన ఎట్లైనా కాపాడుకొని ఫస్ట్ ఈయన దగ్గర ఏడ డబ్బులు ఉన్నాయి ఏమున్నాయో తీసుకొని, ఎందుకంటే రేపు టీడీపీ వదిలిపెట్టదని అందరికి తెలిసిపోయింది, కక్కిచ్చేస్తుంది డబ్బులు ఏడ ఉన్నా. సో అందుకనే ఈయనని తొందరగా బాగా చేసుకొని వీళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసి ఇలా కొట్టేస్తారు. నిజంగా ఈ హెల్త్ ఇష్యూస్ అన్ని రెడ్ బుక్ భయపడైనా నార్మల్ హెల్త్ ప్రాబ్లమ్ ఇంతకుముందు లేవు కదమ్మా. ఇంతకుముందు కనీసం హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు కూడా ఉందా? ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం అంటే రాత్రికి రాత్రి రాదు కదా, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు జ్వరం వస్తే కూడా వారం 3 రోజుల నుంచి వామిటింగ్లు కావడము, అన్నం తినకపోవడము, లేకుంటే నీకు ఏదో ఒకటి బాడీలో మార్పు అని వస్తుంది. నీకు ఎన్ని సంవత్సరాలు మార్పు రాంది? మొన్ననే వంశీ అరెస్ట్ కాగానే స్టార్ట్ అయింది డ్రామా ఇది. అంటే ఆలోచించి మందు దాగి పిచ్చోడు అయిపోయినాడు, గుండె నొప్పి వచ్చింది. ఇప్పుడు వంశీ గారి పరిస్థితి ఏంటి? వంశీ గారు రీసెంట్ గా బయటకు వచ్చినప్పుడు మనం చూసుకోవచ్చు, అది మరి అంత దారుణంగా ఆయన వాక్ కూడా చేయలేబా, అది సరిగ్గా నడవకపోతున్నారు, దీనికోసం ఏమనుకోవచ్చు. ఇప్పుడు RRR గారికి ఏం చేసిరు? రఘురామకృష్ణ గారు సిట్టింగ్ ఎంపీ ఉండే, ఆయననే అంత టార్చర్ చేసిరు. ఇప్పుడు ఈయనకేం కామన్ కదా. ఎందుకంటే నువ్వు లంగ పని చేసినప్పుడు పోలీసు, సిబిఐ, సిఐడి ఎవరైతే ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో అలానే చేస్తారు. కొట్టరు, థర్డ్ డిగ్రీ ఏదో ఉపయోగించారని కొట్టరు, కూర్చోబెట్టే అడుగుతారు. 12 గంటలు కూర్చోబెడతారు, 11 గంటలు కూర్చోబెడతారు, అడిగిందే అడుగుతారు. నీకు చిరాకులు ఇస్తుంది, నిజం చెప్తాను. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి యూట్యూబ్లో కూడా. ఈ మధ్య చాలా మంది వెబ్ సిరీస్లో కూడా మనం చూస్తాం ఇంట్రాగేషన్ ఎలా చేస్తారు. కొడితే ఏమైతుంది? 2 దెబ్బలు కొడితే వాడు పడిపోతాడు, సరే అట్టనే వాడి ఉంటాడు, యాక్టింగ్ చేస్తాడు వాడు. పోలీసు వాళ్ళు కూడా అమ్మ కొడితే చచ్చిపోతాడని కొట్టరు, మళ్ళీ కొట్టారు. కానీ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్తోనే తెలుసుకుంటారు. ఇప్పుడు విడుదల రజనీ గారి కోసం ఏమంటారన్నా, ఆమె అసలు ఏంటి? మీరు ఇందాక ఏదో కామెంట్ చేశారు, ఏంటి? ఇప్పుడు ఆమె ఏమంటుంది? వాళ్ళ మామయ్య 80 సంవత్సరాలు ఉన్నాడు, ఆయన మీద కేసు పెట్టిరన్నాడు. అయితే చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపించలేదా? వాళ్ళ మామ ఏమైనా స్వతంత్ర కోసం పోరాటం చేసిండా, లేకుంటే ఆయన పైన దిగొచ్చిండా? ఎవరు లంగ పని దొంగ పని చేసి అందరు లోపల పోతారు. కూర్చోబడుతుందా మీకు? ఒక మహిళ చెప్పుకోవద్దు కానీ ఎట్లా మాట్లాడుతుంది మీడేలా? మీకు ఇంట్లో లేరా, మీకు కుటుంబం లేదా అంటే ఏం బిక్తావు? నీ లెక్క లంగ పనులు దొంగ పనులు చేయలేదు కదా టీడీపీ వాళ్ళు, నీ లెక్క జనాల పైసలు దోచేయలేదు కదా నువ్వు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే ముందు టీడీపీలో ఉంది తెలుసా, విడుదల రజని. అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో పెట్టుకో,
ఏదైనా స్కిన్ కేర్ క్లినిక్లో పోతే బిఫోర్ ఆఫ్టర్ ఉంటుంది చూడు, అట్లుంది ఫోటో. ఎట్లుంది? స్కిన్ కేర్ క్లినిక్లో పోతాం కదా, అంటే ముందు ఇట్లున్నావు తర్వాత ఇట్లా అవుతావు, అట్లుంది ఆమె పరిస్థితి. వాళ్ళ ఏమంటారు మర్దులు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, అబ్రాడ్లో సెటిల్ అయ్యారట. అంత డబ్బులు ఎన్ని వచ్చినాయి? నువ్వు ఏ కంట్రీలోనైనా సిటిజన్షిప్ తీసుకోవాలంటే ఎంతో అంత డాలర్స్ చూపించాలి. ఇప్పుడు యూఎస్ఏలో సిటిజన్షిప్ తీసుకోవాలంటే $40 బిలియన్ ఎంతో చూపించమంటున్నాడు. ఇంత డబ్బులు ఎన్ని వచ్చినాయి? ఏంది వ్యాపారం ఏం చేసారు, ఎట్లా సంపాదించారు? అన్ని బయటకు వస్తున్నాయి, భయపడుతున్నారు అందుకనే వాళ్ళు. ఇప్పుడు ఆమెకు తెలిసిపోయింది, అందరు చేతులు లేపేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేతులు లేపేసిండు, తెలుసా నీకు ఆ విషయము? మీ సావురా, నాకు సంబంధం లేదన్నాడు. వీళ్ళతో కలుస్తుండా, తిరుగుతుండా. మన విజయవాడ పోయిండు, ఏం చేసిండు? ఒక్కడనే ఏకాగ్రీవంగా పోతుండు. సాయిరెడ్డి వెళ్ళిపోయిండు, విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళిపోయిండు? మన ఒక మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టరే చెప్పిండు కదా, గట్టిగా మాట్లాడితే మమ్మల్ని కూడా లోపలేసి నూకేస్తారని. ఎందుకు చెప్తుండు? మంచిగా ఉండేటోని ఎవరికి వెళ్ళకరు. నువ్వు లంగ పనులు దొంగ పని చేస్తేనే చేస్తారు. సో వీళ్ళ నాయకుడు చేతులు లేపేసిండు, వీళ్ళ కర్మ ఉంది. ఇక పోసాని కృష్ణమురళి గారు కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని కూడా ఆయన చెప్పారు. పోసాని కృష్ణమురళి ఆతులు కాదు, పిచ్చిన కొడుకు. ఆయనకి ఒక్కరోజు జైల్లో పోతేనే వచ్చి పడిపోయింది. దానికి ఒక్కరోజు జైల్లో పోతేనే వచ్చి పడిపోయింది. అసలు అంటే టీడీపీ పైన పోటీ చేస్తాడు. ఇప్పుడు మాట్లాడమని మొగోడైతే మాట్లాడమని. ఇప్పుడు కాదు, మేము రీసెంట్ గా మీడియా ముందు, అరే మీడియాలో చెప్తాడు కదా, మేము చాలా దిక్కులు చూసామని, చాలా న్యూస్ ఛానల్లో. ఆయన చెప్పింది కాదు కదా. గతంలో పోసాని కృష్ణమూర్తి అన్న వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉన్న అన్న వ్యక్తిని మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు పోసాని కంబ్యాక్ అని కూడా మాట్లాడుతున్నారు. సరే చేయమని, పోటీ చేయమని. ఎన్ని పోటీ చేస్తాడు? పోటీ కాదు, మాట్లాడతానంటున్నారు. సరే దమ్ముంటే మాట్లాడమని మీడియాలో వచ్చి. నైట్ కూడా డైపర్ వేసుకొని అనుకుంటున్నాను భయానికి. చెప్పడం కాదు, తెలుసుకోండి, మీడియాలో ఉన్నారు కదా, మీకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటది కదా. నైట్ కూడా డైపర్ వేసుకొని అనుకుంటుండు. వాళ్ళ భార్య చీర ఉంటుందా, చీర కట్టుకొని అనుకుంటుండు నైట్ నన్ను ఏడలేపుకొని పోతారని. ఆ రోజే కనీసం ట్రాక్ ప్యాంట్లో తీసుకొని వచ్చి నెక్స్ట్ సార్ కడ్రైట్లో వేసుకొని వస్తారు. అర్థమవుతుందా? టీడీపీతో పెట్టుకుంటే. అరే లఫ్డ్ గాలు మీరు. చిన్న చంద్రబాబు ఏమంటారు, కాలు వేలు ముద్ర అంతా లేరు వీళ్ళు. చంద్రబాబు దలుచుకుంటే నైట్ దలుచుకుంటే పొద్దున కల్లా వీళ్ళు అందరూ అయిపోతారు, కన్ఫ్యూర్. మళ్ళా మరి కాదు, ఇలాగే ఇప్పుడు మీరు అన్నట్టే నిజంగానే టార్గెట్ చేసి పెడితే మరి ప్రజల్లో మరి వ్యతిరేకత రాదా? టార్గెట్ అంటే డైరెక్ట్ నీ ఇంతకు ముందు కూడా చెప్పిన, చాలా వీడియోస్ లో, చాలా యూట్యూబ్ వాళ్ళకి కూడా చెప్పిన, ఇంటర్వ్యూస్ వాళ్ళకి అన్ని ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఎంక్వైరీ చేయకుండా మనం ఎవరిని టచ్ చేయం. ఎందుకంటే మనం సింగిల్ పార్టీ కాదు కదా. టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ లో ఉన్నాము. సౌత్ ఇండియాలో స్ట్రాంగెస్ట్ అలయన్స్ ఇది. ప్లస్ ఇప్పుడు టీడీపీ ఉంటేనే ఢిల్లీలో బీజేపీ ఉంది. టీడీపీ సపోర్ట్ జరిగిపోతే బీజేపీ పడిపోతుంది. అలాంటప్పుడు ఏం చేసినా చాలా ఆలోచించుకొని పగడబండిగా ప్రూఫ్స్, విట్నెసెస్, స్కామ్స్, టెలిఫోన్స్, ఈమెయిల్స్ ప్రతిదీ వెరిఫై అవుతుంది. అలా మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్న పోసాని కృష్ణమూర్తి గారు మళ్ళీ వచ్చి వస్తాడు. కనిపించని కూడా కనిపించాడు, గుర్తుపెట్టుకో. పుట్టి చెప్పే మాటలు అవన్నీ. ఆడొస్తాడంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లేదు ఒకేసారని. ఆడ బంజారా హిల్స్ గచ్చిబౌలి ఏదైతే ఇల్లు కొన్నాడు కదా, ఇల్లు పార్కింగ్ కూడా దిగలేడు. తెలంగాణ మనకు దమ్ము లేదు అనుకుంటుంది. కానీ మేము ఫ్లెక్సులు పెడితేనే ఇక్కడ గవర్నమెంట్ షేక్ అయిపోతుంది. కొంతమంది మంత్రులకు కూర్చోబడుతుంది. టీడీపీ ఇక్కడ పోటీ చేస్తుందంటే ఒకటి ఫ్లెక్సులు పెడితేనే కదిలిపోతురు. రేపు మేము ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేసినాం అనుకో, మళ్ళీ వీళ్ళు ఎటు ఉండరు. సోమాలియాకో, థాయిలాండ్కో, బ్యాంకాక్కో పారిపోతారు మళ్ళీ. ఇప్పుడు అలాగే ఇప్పుడు అరెస్టులు ఏవైతే ఉన్నాయో చాలా మంది, అంబటి రాంబాబు గారు కూడా రీసెంట్ గా మాట్లాడారు కదా, దానికోసం ఏమంటారు? ఇప్పుడు అరెస్ట్ ఒక మాట అబ్బా, అరెస్ట్ చేయాలంటే నైట్ ఎంత అందరిని అరెస్ట్ చేసి లోపల పడేస్తాం. కానీ అరెస్ట్ చేస్తే ప్రజలకు కూడా తెలియాలి న్యాయంగా అరెస్ట్ చేసారు. ప్లస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా తెలియాలి కరెక్ట్ మనం పనిచేస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం పవర్లు ఉన్నాం, రేపు మనం లేకపోయినా కానీ ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఇబ్బంది కావద్దు. అన్నీ వెరిఫై అవుతున్నాయి. దొంగ దోచేసిండు, లోపలేయాలి లీగల్గా. నెక్స్ట్ ఏం చేయాలి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు, సానుభూతి తెలిసిండ జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడిందా? ఏం పనిలేదు కదా, అసెంబ్లీకి వస్తలేరు, పోయి మాట్లాడాలండే కదా. వంశీని అరెస్ట్ చేసిరు, కోర్టులకు తీసుకొని వస్తుండే, వచ్చి పరామర్శించిరా, వచ్చి మాట్లాడిరా వంశీ కోసం? సరే ఇప్పుడు కొడాలి నానికి హార్ట్ ప్రాబ్లం వస్తే ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి? ఏదో ఒకటి చేయాలి కదా. ఎందుకు కొడాలి నాని వేరే వాళ్ళని అడుక్కొని కాలు మొక్కి అరే నాకు ఆపరేషన్ చేపియండి, నాకు సాయం చేయండి అని తెలంగాణకు వచ్చి తెలంగాణలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్ల హెల్ప్ తీసుకొని అక్కడ పోయి ఆపరేషన్లు చేయించుకుంటుండు? వేర్ ఇస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఓకే, వై జగన్మోహన్ రెడ్డి వాంట్స్ టు జాయిన్ కాంగ్రెస్ అగైన్? తెలుసా ఈ విషయం మీకు? డీకే శివకుమార్ని కలిసిండు బెంగళూరులో. ఒప్పుకుంటారా అలాగే?
ఒప్పుకుంటారంటే ఏముంది, తొక్కేసినప్పుడు వచ్చి సరే నీకు ఒక ఎంపీ సీటు 2 ఎమ్మెల్యేలు ఇస్తా వచ్చి బతుకు అంటారు. పిచ్చి కుక్క లెక్క పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఒక్క మనిషి వస్తాడు, సింగిల్ గా వచ్చే సింహం అంటున్నారు కదా. సింగిల్ వచ్చే పిల్లి కదా, ఇప్పుడు అందరిని ఉద్దేశిండు. ఉమ్, ఇప్పుడు విడుదల రజనీ సంగతి కూడా అయిపోయింది, రోజా సంగతి కూడా అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి వీళ్ళని కాపాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వచ్చి కాపాడదు. విజయసాయి రెడ్డి ఎందుకు దొబ్బేసిండు ఆయనకు తెలుసు, వీడు నైట్ నన్ను ఇచ్చేస్తాడు. ఇంతకుముందు ఏటూలో పెట్టిండు, ఇప్పుడు ఈసారి నన్ను ఏమని చేస్తాడు, ఎందుకు రాబోయే ఇంత ఉంటే నాకు లేని పని బాధ అని ఆయన జరిగిపోయాడు పక్కకి. ఓకే, ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నేతలను వదిలేస్తారని మీ అభిప్రాయం? అందరిని వదిలేసిండు, అందరిని వదిలేసిండు. ఓ 2-3 పనికిరాని వాళ్ళని స్పీకర్లో పెట్టుకొని పేడ ఆర్టిస్ట్లా పెట్టుకొని స్పోక్స్ పర్సన్ లెక్క వాడుకుంటుంది వాళ్ళని. మరి ఇదే నిజమైతే రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో 51 సీట్లకి 39 సీట్స్ అసలు ఎలా వస్తాయి వైసీపీకి? 39 వచ్చినాయి. మన జరిగిన కడప ఎన్నికల్లో వచ్చినాయి కదన్నా. అది ఇప్పుడు ఆ ఎలక్షన్లు వేరే కదా, అది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏవైతే జరిగినాయో అవును, అదా ఏముంటది, పార్టీ గుర్తు ఉండదు, దానికి ఫేస్ వాల్యూ ఉంటుంది. ఊర్లో నేను మంచి పని చేస్తున్నా అంటే నా ముఖం చూసేస్తారు, కానీ ఆయన ఫ్యాన్ గుర్తు వేసుకోలేదు కదా. నీకు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయో గ్రామ స్థాయిలో జరిగిన దానికి పార్టీలకు ఉండదు, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉంటారు, వాళ్ళు ఈ పార్టీ సపోర్ట్తో నిలబడతారు. అప్పుడే కూటమి వ్యతిరేకత పెరిగిందని కూడా మాట్లాడుతున్నారు. అన్ని చెప్పుకునే మాటలు. 11 అయితే 10 దీనికి 2 దానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అట్లయితే మొన్న రాప్తాడాల మొత్తము ఏమంటారు టీడీపీ వాళ్ళే గన్నులు పెట్టుకొని మరి గెలిపించుకోరని చెప్పుకోండు. ఎందుకు చెప్పుకుండు ప్రకాష్ గారు? చూతేగాళ్ళు అన్ని తెలివిలేని మాటలు మాట్లాడతారు, ఏం చేయాలో అర్థమైతలే. వాళ్ళ నాయకుడు వదిలేసిండు, డబ్బులు అన్నీ సీజ్ అయిపోయినాయి, ఏడున్నాయో తెలుస్తలేదు, తెచ్చుకోవాలన్నా భయం వేస్తుంది, ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ కదా. ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీ ప్లస్ స్టేట్ ఏజెన్సీ 2 పనిచేస్తే కూర్చోబడిపోతుంది. స్టేట్ ఏజెన్సీ పనిచేసినా ఎట్లా మేనేజ్ చేసుకుంటాం, అరే తమ్ముడు మేము పవర్లో ఉండే కదా రాబాయి, ఈసారి వద్దే రాబాయి, చూడు మెల్లగా ఎంక్వైరీ చేయంటే నీ ఫైల్ ఇంకో ముందు ఏనికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీ చేస్తున్నప్పుడు భయం ఉంటుంది, కూర్చోబడుతుంది ఒక్కొక్కరికి ఓవరాల్గా. ఇప్పుడు నాయకుడు అనేటోడు ఎట్లుండాలి, కష్టం వస్తే రోడ్డు మీద నిలబడాలి. పవన్ కళ్యాణ్ నిలబడలే, చంద్రబాబు నిలబడలే, లోకేష్ నిలబడలే. చిన్న కార్యకర్తకు దెబ్బ తాకిన రోడ్ల మీద అనుకున్నాం కదా టీడీపీ వాళ్ళు, అనుకున్నారా లేదా? పడుకున్నారు. ఇంటింటికి పోయినామా లేదా, మద్దతు తెలిపినామా లేదా, లీగల్ సపోర్ట్ ఇచ్చినామా లేదా? గ్రామ స్థాయిలో పోయి తెలుసుకో, గ్రామాల్లో పోయి తెలుసుకో. వీళ్ళు పార్టీని నడిపిస్తే పవర్లు ఉన్నా లేకపోయినా కార్యకర్తలతో ఉండాలి, ఎందుకంటే కార్యకర్తనే పార్టీ, గుర్తుపెట్టుకో. ఇప్పుడు టీడీపీకి మన 1 కోటి మంది కార్యకర్తలు సబ్స్క్రిప్షన్ మెంబర్షిప్. ఇప్పుడు వరకు ఏ రీజనల్ పార్టీకి అంత మెంబర్షిప్ రాలే, ఎందుకు వచ్చింది? ఏ టీడీపీ నాయకుడు పోయి డబ్బులు పెట్టలే, జనాలు కార్యకర్తలు వాళ్ళ సొంతంగా డబ్బులు పెట్టుకొని మెంబర్షిప్లు చేయించుకోరు. ఎందుకు చేయించుకోరు? వాళ్ళకి భరోసా తెలుసు, నాకేం జరిగినా అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఏ కార్యకర్తనైనా అరెస్ట్ చేయమను, పిఎస్ ముందు 1000 మంది నిలబడకపోతే పేరు మార్చేస్తారు, అరెస్ట్ చేయమను. ఇప్పుడు ఒక చిన్న ఫ్లెక్స్ చింపంగానే ఇంత ట్రోల్ అవుతుంది కదా, మీడియాలో వచ్చింది, స్టేట్ మీడియా, TV5, TV9, NTV అన్నింటిలో వచ్చింది, ABNలో వచ్చింది, రాజ్ న్యూస్లో వచ్చింది, మన ఛానల్ కాదు కదా అది. రాజ్ న్యూస్లో అయితే జూమ్ చేసి మరీ చూపించిండు. ఒక ఫ్లెక్స్కే ఇంత భయం ఉందంటే టీడీపీ కార్యకర్తలు అంటే ఎంత భయం ఉందో ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ వచ్చినా కానీ ప్రజల కోసం పనిచేయాలి. నువ్వు వాళ్ళకి డబ్బుల పరంగా సాయం చేసినా చేయకపోయినా వాళ్ళ కష్టాల్లో నువ్వు పక్కన నిలబడాలి. నిలబడితేనే ఆ కార్యకర్తకు కావచ్చు, ఆ నాయకుడు కావచ్చు, ఆ పార్టీకి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఎవరినైనా పోయి అడుగు, సార్ మన రాష్ట్రంలో ఇంత అప్పుల పాలైపోయింది కదా, ఈ అప్పుల పాలని ఎవరు బయటికి తీసుకొని వస్తారు, టీడీపీ చేయగలుగుతుంది అంటే 190 మంది ఎస్ టీడీపీ చేయగలుగుతుంది అంటారు. ఎందుకంటే వాళ్ళు చూసిరు డిఫరెన్స్, అది మెయిన్. థ్యాంక్ యూ అన్న.